సైడ్ యాంగిల్ అన్న మీరే అటు అన్న ఒక్కసారి అన్న ఇప్పుడు నాకు ఫ్రేమ్ మిస్ అవుతుంది కదా. ఇది అప్లోడ్ చేయాలి మరి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మన దేశం ఇంకా కొన్ని ప్రాంతాల్లో నిరక్షరాస్యులు ఉన్నారు. కాబట్టి రానున్న రోజుల్లో సామాజిక సంస్థలు కానీ ప్రభుత్వాలు కానీ ఇతర వ్యక్తులు కానీ అందరం కలిసికట్టుగా ఈ దేశంలో నిరక్షరాస్యత నిర్మూలించి అక్షరాస్యత పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం మరి స్కిల్ సిస్టమ్ను కూడా ఎవాల్వ్ చేయాలి. నూతన విద్యా విధానం ఏదైతే 33 సంవత్సరాల తర్వాత మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు మళ్ళీ ఒక నూతన విద్యా విధానాన్ని ఈ దేశంలో తీసుకొచ్చారు. అందులో ప్రాంతీయ భాషలకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే తమకు నచ్చిన మాతృభాషలో ఈరోజు చదువుకోవచ్చు, ఈరోజు పరీక్షలు రాయవచ్చు. అంతేకాకుండా మరి వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని రకాల సబ్జెక్టులు తీసుకోవచ్చు. అదేవిధంగా వృత్తిపరమైనటువంటి శిక్షణ కూడా పొంది కాలేజీ నుంచి కానీ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి కానీ బయటకు వచ్చిన తర్వాత నచ్చిన వృత్తిలో మరి ఈరోజు ఉపాధి అవకాశాలు తనకే కాకుండా ఇంకో 10 మందికి కల్పించే విధంగా ఈరోజు నూతన విద్యా విధానంలో మరి కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది. దాంతోపాటు మనకు తెలిసి ఈరోజు అన్ని మెడిసిన్స్ కానీ అన్ని రకాల పరీక్షలు కూడా ప్రాంతీయ భాషలో రాసే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఇటీవలనే కేంద్ర ప్రభుత్వము ఈ సిఆర్పిఎఫ్ సంబంధించి తెలుగులో కూడా ఆ యొక్క ఉద్యోగాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పరీక్షల్లో తెలుగులో కూడా ఇతర మాతృభాషల్లో కూడా ఆ యొక్క ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటి పరీక్షల్లో మరి రాయడానికి కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావడం జరిగింది. ఈ రకంగా రానున్న రోజుల్లో మన మాతృభాషలను రక్షించుకోవాలి, ప్రాంతీయ భాషలను రక్షించుకోవాలి. ఆ దిశలో ఈరోజు నూతన విద్యా విధానం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. అమ్మ భాష ఏదైతుందో అమ్మ భాషను మనము మరి ప్రతి ఒక్కరు కూడా మా పిల్లలకు నేర్పాలి. ఇంగ్లీష్ మీద మోజు ఉండాలి, కానీ మన భాషను చంపుకోకూడదు. కాబట్టి మన భాషను మనం రక్షించుకుంటూ మరి ఈరోజు మన యొక్క విద్యా విధానంలో మార్పులు తెచ్చినటువంటి పరిస్థితిని అందరూ అర్థం చేసుకుని అందరూ కూడా ఆ దిశలో సహకరించి అడుగు కలపాలని మరొకసారి వసంత పంచమి సందర్భంగా భక్తులందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.